ఓం నమో భగవతే వాసుదేవాయ. మే నెలలో సింహరాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల ప్రారంభంలోనే ఈ రాశి వారికి కొద్దిపాటి హెచ్చు తగ్గులతో నిండిన జీవితం అయితే మొదలవబోతుందనే చెప్పాలి. అన్ని పనుల పట్ల అశ్రద్ధ అనేది చేస్తారు. దీన్ని బట్టి కొద్దిపాటి వాగ్వాదాలు ఇంట్లో బయట అనేది జరుగుతాయి. కొద్దిపాటి శ్రద్ధ అనేది అవసరం. నిర్దిష్ట సమస్యలపై దృష్టి సారించాలి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు కనిపించేలా నిర్దేశించబడతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. ఈ రాశి వారికి మీకు జరిగే శస్త్రచికిత్సల వల్ల మీకు జరిగే కొద్దిపాటి ప్రమాదం కూడా ఏర్పడబోతోందనే చెప్పాలి. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మాసం ప్రారంభంలోనే 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు, ఉచ్చమైన సూర్యుడు మరియు బృహస్పతితో పాటు 9వ ఇంట్లో ఉన్నందువలన దీన్ని బట్టి ఈ రాశి వారికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటే కొత్త ఉద్యోగం కోసం మీరు చేసే అవకాశాలు ఫలిస్తాయి. బదిలీ చేయదగిన ఉద్యోగ విషయంలో మీరు కలవాల్సిన వ్యక్తులను ఈ మాసం కలుస్తారు. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 9వ ఇంట్లో ఉన్నాడు. విద్యారంగంలో వివిధ రకాల పురోగతికి దారితీస్తుంది. 5వ ఇంటిపై బృహస్పతి ప్రభావాన్ని బట్టి జ్ఞానం ఎక్కువ సంపాదించుకోవాలని, బాగా చదవాలన్న కోరికైతే మొదలవబోతుంది. మరియు విద్యారంగంలో ఆనందకరమైన ఫలితాలనేటివి మీరు చూడబోతున్నారనే చెప్పాలి. మీ జీవితంలో మంచి మెంటార్ లేదా టీచర్కు మీరు మెరుగ్గా పనిచేసేందుకు మార్గనిర్దేశం చేయగలరు. ఏదైనా పరీక్షల్లో పాల్గొనే వ్యక్తులకు విజయ అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. ఈ నెలలో కుటుంబ విషయానికి వస్తే కొద్దిపాటి ఒడిదుడుకులు అనేటివి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలోనే 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు, అంగారకుడు మరియు రాహు మధ్య బాధాకరమైన స్థితిలో 8వ ఇంట్లో ఉన్నందువలన కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం పెరిగి తగాదాలకు దారితీస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెలలో కొద్దిపాటి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. 8వ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు ఉండటం వల్ల ఈ రాశి వారికి జీవితంలో వివిధ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరియు అవాంఛిత ప్రయాణాలు, ఖర్చులు మెండుగా ఏర్పడబోతున్నాయనే చెప్పాలి. ఆరోగ్య ఒడిదుడుకులను కలిగించబట్టి కొద్దిపాటి మానసికమైన ఒత్తిడి కూడా అధికమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఆరోగ్యం స్థిరంగా ఉండటానికి రోజు ఆదిత్య హృదయ స్తోత్రం జపించక తప్పదు. రాహు మరియు కుజుడి యొక్క అంగారక దోషం మెర్క్యూరీతో ఉండటం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో ఇన్ఫెక్షన్, అరగకపోవడం, శారీరక ఇబ్బందులు, కొద్దిపాటి శస్త్రచికిత్సలు, దీన్ని బట్టి కొద్దిపాటి ఆర్థిక నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు దుర్గాదేవిని గనక ప్రతిరోజు కనుక పూజించగలిగితే ఆవిడ యొక్క అనుగ్రహాన్ని బట్టి మీకు దుర్గములు తొలగిపోయి సరైన అవకాశంలో సరైన టైంలో ఏ పని చేయాలో మార్గనిర్దేశంగా అమ్మ దారి చూపించే అవకాశం అనేది కనిపించబోతోందనే చెప్పాలి. ధన్యవాదములు.